Hello everyone. ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ తెలంగాణ మూమెంట్ దట్ ఈస్ GO 610. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్లో మనము తెలంగాణ మూమెంట్ నుంచి చాలా టాపిక్స్ కవర్ చేయడం జరిగిందనమాట. దట్ వేర్ అప్లోడెడ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు వన్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ క్లాసెస్ చూడడానికి ట్రై చేయండి. డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయడం జరిగిందనమాట. వీడియో ఏమైనా మీకు లెంతీగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, చాలా చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో బేసిక్గా ఇక్కడ లాంగ్ వీడియోస్ ఎందుకు చేయడం జరిగిందనంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం రివిజన్ టైంలో భాగంగా ఏంటంటే కొన్ని పాయింట్స్ మనము మిస్ చేస్తామన్నమాట. సో అట్లా ఆ పాయింట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఏంటంటే నేను ఓవరాల్ కంప్లీట్ క్లారిటీతో పాటు మీకు లాంగ్ వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో GO 610 వాజ్ ఇష్యూడ్ ఆన్ 30th December 1985. ఓకే, ఈ GO 610 ఏదైతే ఉందో దీని యొక్క ఆర్డర్ ఎప్పుడు వచ్చిందో మనకి 30th December 1985లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆన్ ద డే ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే ఇది GO 610 ఇష్యూ చేశారో దానికి ఒక టైం ఫ్రేమ్ ఇవ్వడం జరిగిందనమాట. దట్ ఈస్ విత్ ఇన్ 90 days. ఓకే, సో దేనికోసమైతే ఈ ఆర్డర్ పాస్ చేశారో దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ 90 days. ఓకే, సో అది చూసుకుంటే ఏంటంటే బిఫోర్ 31st March 1986 లోపల ఏదైతే యూనో సో ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ GO 610 ఏదైతే ఉందో దాట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో విత్ ద రికమెండేషన్ ఆఫ్ జయభారత్ రెడ్డి కమిటీ అండ్ సుందరేషన్, ఈ రెండు కమిటీలు ఏవైతే ప్రీవియస్గా అపాయింట్ చేయబడ్డాయో ఓకే, సో దాని యొక్క సిఫార్సుల మేరకు మనకేంటంటే GO 610 ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ జయభారత్ రెడ్డి కమిటీ ఏంటి, సుందరేషన్ కమిటీ ఏంటి, ఎందుకు అపాయింట్ చేయబడ్డాయో అని నేను ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఒకసారి వెళ్ళి చూడండి సో దట్ ఈ టాపిక్ ఇంకా క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో GO 610 ఏదైతే ఉందో సో మనము ప్రీవియస్గా చూసుకుంది ఏంటంటే జయభారత్ రెడ్డి కమిటీలో భాగంగా వీ హ్యావ్ సీన్ అరౌండ్ మనకు 50,000 అండ్ అబోవ్ మెంబర్స్ ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో దే వేర్ ప్లేస్డ్ అగెనిస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఓకే, సో ఏవైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ లోకల్ పీపుల్కి రావాల్సిన ఎంప్లాయ్మెంట్ విషయంలో మనకి రాదర్ దాన్ లోకల్ పీపుల్ నాన్ లోకల్ వచ్చేసి చాలా హైగా ఉండేవాళ్ళనమాట. అంటే ఏవైతే లోకల్ పీపుల్ ఎంప్లాయ్ చేయబడ్డారో వాళ్ళ ప్లేస్లో ఏంటంటే నాన్ లోకల్స్ ఎంప్లాయ్ చేయబడ్డారనమాట. ఓకే, సో విత్ దట్ ఎవరైతే లోకల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివియర్ ఇంజస్టిస్ని ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. ఓకే, దో దేవర్ ఇష్యూడ్ 6 ఫార్ములా ఇష్యూ చేసినా కూడా దాంట్లో భాగంగా ఏంటంటే మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేసినా కూడా ఓకే, సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ అరౌండ్ 58,000 అండ్ అబోవ్ నాన్ ముల్కీస్ వేర్ అపాయింటెడ్ అనమాట. ఓకే, సో దాన్ని రివ్యూ చేయడానికి మనకి జయభారత్ రెడ్డి కమిటీ ఇంకా సుందరేషన్ కమిటీ అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వీటి యొక్క సిఫార్సుల మేరకే మనకి GO 610 రావడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ GO 610 యొక్క ఇంపార్టెన్స్ ఏంటో దాంట్లో యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఇచ్చారో ఇప్పుడు చూసుకుందాం. ఓకే ఓకే, ఈ GO 610లో భాగంగా ఏంటంటే మనకి నాన్ లోకల్ ఎంప్లాయీస్ నేను చెప్పాను కదా, ఎవరైతే లోకల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లోకల్ నాన్ లోకల్ ఎవరైతే ఎంప్లాయ్ చేయబడ్డారో ఓకే ఎగెనెస్ట్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఆర్ ఎగెనెస్ట్ ద రూల్స్ ఓకే దేవర్ షుడ్ బి సెంట్ బ్యాక్ అనమాట. సో ఎవరైతే ఆంధ్ర పీపుల్ నాన్ ముల్కీ పీపుల్ ఎవరైతే దేవర్ ప్లేస్డ్ ఎగెనెస్ట్ ద రూల్స్ అనమాట. సో ముల్కీ రూల్కి ఎగెనెస్ట్గా ఎవరైతే ప్లేస్ చేయబడ్డారో వాళ్ళని రిమూవ్ చేసేసి దేవర్ సెంట్ బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేసెస్. అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. దట్ మస్ట్ బి డన్ బిఫోర్ 31st March 1986. ఓకే, ఏదైతే 3 months ఆఫ్ డ్యూరేషన్ ఇవ్వడం జరిగిందో సో దాంట్లో విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో సో ఎవరైతే నాన్ ముల్కిల్స్ ఉన్నారో వాళ్ళని పంపించడం చేయాలంట. ఓకే, సో దట్ వాస్ ఇంక్లూడెడ్ టు ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ GO 610. ఓకే, ఇంకా సెకండ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే మనకి ఏవైతే జురాల, శ్రీశైలం, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏంటంటే నాన్ గ్యాడ్జెట్ క్యాడర్ కింద నియమించబడ్డ స్థానికేతరులు ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో నాన్ గ్యాడ్జెట్ ఎంప్లాయ్మెంట్ కింద ఎవరైతే మనం నాన్ ముల్కీస్ని తీసుకున్నామో నాన్ లోకల్స్ని సో వాళ్ళని దే షుడ్ బి ట్రాన్స్ఫర్ టు వాళ్ళ జోనల్ ఏరియాస్ అనమాట. సో ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ జోనల్ ఏరియాస్కి పంపించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే,
ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ స్టేట్ సెక్రటేరియట్ ఇంకా హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి స్టేట్ సెక్రటేరియట్ కావచ్చు, హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ కావచ్చు. సో వీటిలో ఏంటంటే మనకి ఈక్వల్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లోకల్ కన్సిడర్ చేసుకుంటే ఏంటంటే మనకి 50-50% ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఎవరైతే మనకి ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తూ ఎంప్లాయ్మెంట్లోకి జాయిన్ అవ్వడం జరుగుతుందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుందనమాట. సో ఇల్లీగల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్స్. ఓకే, ఏవైతే మనకి మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత, ఓకే, దట్ ఈస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు పాస్ చేయడం జరిగింది? 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా దట్ వాస్ ఇష్యూడ్ ఆన్ 18th October 1975. అవునా కదా? ఓకే, సో ఎప్పుడైతే మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగిందో అక్కడి నుంచి ఏంటంటే లోకల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి. బట్ ఏమవుతుంది ఇక్కడ, ఇన్స్టెడ్ ఆఫ్ బెనిఫిటింగ్ వాళ్ళకి ఏంటంటే లాసే జరిగిందనమాట, ఇంజస్టిస్ జరిగిందనమాట. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, సో ఇల్లీగల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్స్ దట్ వేర్ గివెన్, ఆ పీరియడ్లో ఏదైతే ఇల్లీగల్ రిక్రూట్మెంట్ కానీ ప్రమోషన్స్ కానీ ఏవైతే జరిగాయో, ఓకే, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దట్ ఈస్ మనకి ఇచ్చిన టైం ఫ్రేమ్ ఉంది కదా, దట్ ఈస్ ఫ్రమ్ ఆన్ బిఫోర్ మార్చ్ 31st, 1986 లోపల ద ప్రాబ్లమ్ షుడ్ బి రిసాల్వ్డ్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఇవి GO 610 అయితే విడుదల చేశారు కానీ, ఓకే, సో దీన్ని ఇంప్లిమెంటేషన్ కోసం ఎన్టీఆర్ అప్పుడున్న గవర్నమెంట్ ఎవరు అండర్ ద మనకి అండర్ ద చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు. ఓకే, సో ఏంటంటే మనకి ఇక్కడ గవర్నమెంట్స్ షిఫ్ట్ అవుతూనే ఉన్నాయి, బట్ ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవడం జరగలేదన్నమాట. ఓకే, ప్రాబ్లం రిసాల్వ్ చేస్తున్నట్టు ఒక జీవో పాస్ చేసినా కూడా సో ఎక్కడ అది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదన్నమాట. ఓకే, సో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చూపించడానికి ఇవన్నీ అపాయింట్ చేయడము అండ్ ఆర్డర్స్ పాస్ చేయడము, బట్ ఎక్కడ కూడా ఈ GO 610 ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్టీఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్ వాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ అనమాట. ఓకే, సో అలానే ఏదైతే మనకి ఫస్ట్ నుంచి ఏదైతే మనకి లోకల్ పీపుల్ తెలంగాణ రీజియన్ మీద ఏదైతే మనకి ఇంజస్టిస్ జరుగుతుందో సేమ్ థింగ్ ఇక్కడ GO 610 విషయంలో కూడా అదే జరిగిందనమాట. ఓకే, సో ఏదైతే మనకి ఇప్పుడు మనం GO 610లో భాగంగా ఏదైతే నాన్ లోకల్ పీపుల్ని ఎంప్లాయీస్ని పంపించాలని చెప్పేసి అనుకున్నాం కదా, సో దట్ వేర్ నాట్ ఇంప్లిమెంటెడ్. అదే మనము ఇక్కడ రాయలసీమలో తెలుగు గంగా ప్రాజెక్ట్లో, ఓకే, సో ఏదైతే మనకి రాయలసీమలో తెలుగు గంగా ప్రాజెక్ట్లో భాగంగా ఎవరైతే మనకి అక్రమంగా అంటే ఈ నాన్ ముల్కీస్ ఎవరైతే నాన్ లోకల్స్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ అయ్యారో, ఓకే, వాళ్ళని మాత్రము వెనక్కి పంపడానికి, ఓకే, రిమూవ్ చేయడానికి ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పటికప్పుడే ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ GO 564. ఓకే, సో మనకి GO 610 అయితే ఇష్యూ చేశారు, బట్ ఇట్ వాస్ నాట్ ఇంప్లిమెంటెడ్. అదే కోస్టల్ ఆంధ్ర విషయంలో చూసుకుంటే ఏంటంటే దట్ వాస్ ఇంప్లిమెంటెడ్, ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ GO 564. ఓకే, సో దట్ వాస్ ఇంప్లిమెంటెడ్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో తెలుగు గంగ ప్రాజెక్ట్లో భాగంగా ఇన్ రాయలసీమ, ఓకే, రాయలసీమలో ఏదైతే తెలుగు గంగ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతుందో సో దాంట్లో ఎవరైతే మనకి నాన్ ముల్కీస్ వేరే ఎంప్లాయీస్ కోస్టల్ ఆంధ్ర ఎంప్లాయీస్ ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళని వెనక్కి పంపించడం జరిగిందనమాట. సో ఫర్ దట్ GO 564 వాజ్ పాస్డ్. ఇంకా పాస్ చేయడమే కాకుండా దట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ నాన్ లోకల్ పీపుల్ ఎవరైతే Zone 4 ఉన్నారో మనకి Zone 5, Zone 6 అంటే తెలంగాణ రీజియన్ వాళ్ళకి కన్సిడర్ చేస్తాం. ఓకే, ఈ Zone 4లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో దట్ వే ట్రాన్స్ఫర్ టు ద Zone 1, Zone 2 ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. చూడండి ఇక్కడ GO 610 ఏదైతే ఉందో అది అసలు కన్సిడర్ కూడా చేయలేదు. మరి అదే GO 564 విషయానికి వస్తే దట్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ అనమాట. ఓకే, చిన్న టాపిక్ అయినా కూడా ఓకే కొంచెం ఆ డేట్స్ ఇంకా సో ఎందుకు ఆ జీవో పాస్ చేయడం జరిగిందో అదొకటి చూసుకోండి సరిపోతుంది. ఓకే, సో ఏంటంటే మేబీ ఎగ్జామ్లో మనము క్లియర్గా చూసుకోకపోతే ఏంటంటే సో GO 610 ప్లేస్లో ఏంటంటే మనకి 36 ఇవ్వచ్చు, లైక్ ఇప్పుడు 564 ప్లేస్లో GO 610 ఇవ్వచ్చు, అలా కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో జస్ట్ ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.